తప్పుని పాపాన్ని మొత్తాన్ని తీసేసి పరిశుద్ధపరిచిన తర్వాత అప్పుడు ఇచ్చారు. అలాగే మనందరం కూడా ఎలా ఉండాలని కోరుకుంటారంటే, మనందరం ఎవరు అని అంటే దేవుని పిల్లలు. మనందరం దేవుని పిల్లలు అండి, వారసులు మనందరం కూడా. మరి అలాంటి ఆయన వారసులు అయినప్పుడు ఇదిగో పలానా పిల్లాడు పలానా పిల్లే వీళ్ళేంటి ఈ విధంగా ఉన్నారు, ఏం ప్రవర్తన వీళ్ళు, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల విషయాలు ఏదైనా ఒక మాట వచ్చింది అనుకోండి, వాడు ఎంత బాధపడతారు. అలాగే మన విషయంలో ఏదైనా ఒక మాట వచ్చింది అనుకోండి, దేవుడు ఎలా బాధపడతారు, ఎంత బాధపడతారు. అది బైబిల్ గ్రంథంలో రాపించిందండి దేవుడు. ఏమని తెలుసండి, నా నిమిత్తం అదే మీ నిమిత్తం నా నామం అన్ని జనుల మధ్య దూషింపబడుతుంది. ఎందుకని దూషింపబడుతుంది అని అంటే మన ప్రవర్తన సరిగా లేదు కాబట్టి. వాళ్ళు ఏమంటారో తెలుసండి, ఒక మాట ఏదన్నా నీ నోటిలో నుంచి బూతు మాట వచ్చినా, ఏదన్నా కొందరుపడి కోపం మాట్లాడినా అలా అనే విషయం ఏంటో తెలుసండి, ప్రార్థనకి వెళ్తారుగా అంటే ప్రార్థనకు వెళ్ళే వీరు మాట్లాడరు, ప్రార్థనకు వెళ్ళే వీరు పరిశుద్ధంగా ఉంటారు. వీళ్ళ దేవుడు ఎవరు? పరిశుద్ధుడు, నీతిమంతుడు. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి అండి, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఎవరికైనా చెప్పుండి అసలు అలా ఇలా ఇచ్చింది లోకం ఇచ్చిన పర్వతానికి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించింది తండ్రి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉంది. ప్రభు గారు నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ అందరికీ